హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు అయితే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఆల్రెడీ నా వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే ఒక వెబ్ సిరీస్ లాంటిది, అంటే రియల్ లైఫ్ స్టోరీ అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానండి. సో ఎందుకంటే నేను తీసే వ్లాగ్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కావచ్చు, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ కావచ్చు, ఈవినింగ్ టు నైట్ కావచ్చు. సో ఇదంతా వీడియో కుకింగ్ కావచ్చు, అండ్ ఇంకా మా పాప ఉంది కదా, తనతో తీసే ఏ వీడియో అయినా కాబట్టి నేను ఇప్పటివరకు ఏం కర్రీ చేస్తున్నాను, ఏముంటున్నాను, వంట అయింది, పాలు పెట్టేసాను, టీ పెట్టేసాను, చాయ్ తాగుతున్నాము, తింటున్నాము, ఇదంతా కూడా షేర్ చేశాను కదా. సో ఇప్పటి నుంచి అలా కాదు, వీడియో అనేది ఏం చేస్తున్నాము, మార్నింగ్ నుంచి అయినా కావచ్చు, ఆఫ్టర్నూన్ అయినా కావచ్చు, ఈవినింగ్ అయినా కావచ్చు, వీడియో ఉంటుంది. సో వాయిస్ మాత్రము దానికి సంబంధించింది కాకుండా ఇంకా మా రియల్ లైఫ్ అయితే కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానని, ఎపిసోడ్స్ లాగా ఇట్లా అయితే తీసుంటానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే. సో ఇంకా లాంగ్ వీడియోస్కి ఇంకా ఎట్లా రీచబుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో అందరి ఆదర అభిమానాలు మాలాంటి చిన్న వ్లాగర్స్కు ఇంకా మీ సపోర్ట్స్ ఇస్తారని సో ఆశిస్తూ ఇంకా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ప్లీజ్ అండి, ముందే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది మరి కొంతమందికి నా యొక్క వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో తద్వారా మీరైతే నాకు చాలా హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. ఎందుకంటే ఒక లైక్ చేశారనుకోండి, నా వీడియో కొంచెం రీచ్ అవుతుంది, ఇంకో లైక్ చేసానికి ఇంకొంచెం రీచ్ అవుతుంది. అట్లా రీచ్ అయ్యి కొంచెం ఏదో సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా నా కాళ్ళ మీద ఏదో కొంచెం. సో ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది సాధించాలని. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతున్నా కానీ సో ఎలాంటి అంటే లేకున్నా కానీ మళ్ళీ ఏదో చిన్న చిన్న పనుల వల్ల కానీ, చిన్న చిన్న కారణాల వల్ల కానీ సో వీడియో తీయలేక గ్రోత్ అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైనా గ్రోత్ పెంచుకోవడానికైతే నా ప్రయత్నం నేనైతే చేయాలనుకుంటున్నాను. సో ఎందుకంటే బయటికి వెళ్ళైతే ఇప్పుడైతే నాకు చిన్న పాప ఉంది, మీరు చూస్తుంటారు నా వీడియోలో అయితే. సో తనతో అయితే ఎక్కడికి వెళ్ళలేను, ఏది చేయలేని పరిస్థితి అన్నమాట. సో కంప్లీట్గా పట్టుకునే వాళ్ళు ఉంటే అది వేరే విషయం, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది వేరు. బట్ మేము అలా కాదు కదా, మాది పూర్ ఫ్యామిలీ, బ్లాగ్లో చూస్తూనే ఉంటారు, మధ్యతరగతి కూడా కాదు. సో అందుకనేసి ప్లీజ్ అండి, మా యొక్క బ్లాగర్స్కి మీ యొక్క సపోర్ట్ అనేది ఎంతో అవసరమని సో ఆశిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎట్లుందో కూడా, అండ్ మా రియల్ లైఫ్లో జరిగిన ప్రతి స్టార్టింగ్ మా అమ్మ నాన్నతో స్టార్ట్ చేస్తాను. సో ఎట్లా ఉంది పరిస్థితి, అప్పటి నుంచి పరిస్థితి ఏంటనేది కూడా మీకు అయితే అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అందుకనే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ముందు అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే అమ్మ నాన్న వాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా మా నాన్న వాళ్ళైతే నలుగురు అన్నమాట, నలుగురు అన్నదమ్ములు. మా నాన్న వాళ్ళకైతే అక్క చెల్లెలు లేరన్నమాట. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు, 2 అన్న తమ్ముళ్ళు అన్నమాట. సో ఇంక ఇక్కడ నాన్న వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే, మా నాన్న వాళ్ళలో మా నాన్న పెద్దవాడు అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ మా తాతయ్య నేను పుట్టినప్పుడు ఉన్నారు. అండ్ నేను చదువుకుంటున్న 7th 8th అట్లా మా తాత నేను 4th క్లాస్ ఉన్నప్పుడే చనిపోయాను అనమాట. సో ఎక్కువ గుర్తయితే లేదు. సో ఇంకా మా నాన్నమ్మ అయితే ఉందన్నమాట. నేను 8th క్లాస్ చదివేంత వరకు అయితే, 9th చదివేంత వరకు, 10th అనుకుంటాను, 10th క్లాస్ చదివేంత వరకు అయితే మా నాన్నమ్మ అయితే ఉందన్నమాట. సో ఇంకా అప్పటి పరిస్థితులు ఎట్లున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. 1980sలా అంటే 1990sలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చాలా ప్యూర్ ఫ్యామిలీ అనమాట. ఇంకా మా నాన్న పెద్దవాడు అనమాట. సో నలుగురు పెళ్ళిళ్ళు అన్నీ కూడా మా నాన్నే చేశారన్నమాట. సో ఇంకా ఏంటంటే, ఇంకా మా రెండో బాబాయ్ ఉంటారు కదా,
మేము ఇక్కడ సైడ్ కాకయ్య అంటాము. సో కొందరు బాబాయ్ అంటారు, ఇష్టము. మేము కాకయ్య అనేది అనమాట. ఆయనకు ఆయన మ్యారేజ్ మా నాన్నే చేసిండు, ఇంకో ఆయన మ్యారేజ్ మా నాన్ననే. అంటే మా తాత వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మా నాన్న పెద్దవాడు కావడంతో సో అన్నీ. సో ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ సైడ్ కూడా అమ్మ పెద్దది కావడంతో సో అన్నీ ఎక్కువ మోర్ అసలు ఫంక్షన్స్ కానీ అప్పుడు ఇట్లాంటి ఫోన్లు లేవు కాబట్టి అసలు ఎట్లుండేదో తెలియదు కానీ సో అన్నీ వాళ్ళిద్దరు బాధ్యతాయుతంగా చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా అయితే పోయిందనమాట. సో దానికి కారణం ఏంటనేది కూడా చెప్తాను మీకు. సో ఇంకా అక్కడ నుంచి లైఫ్ జర్నీ స్టార్ట్ అయినా కానీ ఇంకా కొంచెం ఇక చెప్పాలంటే ఇంకా మా నాన్న కొంచెం డ్రింక్ ఎక్కువనే చేసేవాడు అనమాట. సో ఇంకా ఇక అది చెప్పాలా వదిలేయాలా అనేది అర్థం కావడం లేదు. నాన్న వాళ్ళ అన్నదమ్ముల గురించి అయితే నాకైతే చెప్పాలని లేదనమాట. ఎందుకంటే ఏ రోజైతే మమ్మల్ని ఎవరైనా ఆదరించే వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్పాలని అనిపిస్తుంది. ఆదరించని వాళ్ళ గురించి చెప్పుకోవడం మాట్లాడుకోవడం కూడా వేస్టే కదా. సో అందుకని ఇంకా వాళ్ళ గురించి ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. సో ఏంటంటే ఇంకా అంతే, ఇంకా నలుగురు అన్నదమ్ములు వాళ్ళ మ్యారేజెస్ కూడా అన్నీ అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు అయిపోయినాయి. ఒక చిన్న బాబాయ్ మాత్రమే ఇంకా ఆయన మ్యారేజ్ అయినా కానీ పిల్లలు పుట్టక ముందుకే ఆయన చనిపోయారు అనమాట. సో ఇంకా అక్కడికి వచ్చేస్తే వాళ్ళది వదిలేస్తే ఇంకా మా నాన్నమ్మ గారు అయితే ఇంకా అప్పుడు చనిపోయి చాలా డేస్ అవుతుంది, ఇప్పుడు 15 years అవుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు 15 years అవుతుంది మా నాన్నమ్మ చనిపోయి అయితే. సో ఇంకా అదంతా కూడా ఇక వాళ్ళు ఎవరు మాతో మాట్లాడరు, మాతో ఇక అదంతా ఇక వద్దు, ఇక అక్కడ వాళ్ళ గురించే వద్దు అసలు. ఎందుకంటే ఇక మాట్లాడడం ఇక మా నాన్న ఉన్నంత వరకు వచ్చారు. మా నాన్నమ్మ చనిపోయాక మా నాన్న చనిపోయారనమాట. ఇక మా నాన్న చనిపోయి ఒక 13 years అట్లా అవుతుంది. సో సారీ మా నాన్నమ్మ చనిపోయి 13 years అవుతుంది. మా నాన్నమ్మ చనిపోయిన 6 monthsకి మా నాన్న చనిపోయారనమాట. సో ఇక మా నాన్న చనిపోయిన ఇక్కడ ఎవ్వరు రాలేదు అప్పటి నుంచి అనమాట. ఎందుకంటే చెప్తాను అది కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి చెప్పాను కదా ముగ్గురు అక్క చెల్లెలని. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ముగ్గురు అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు అని చెప్పాను కదా. ఇక్కడ కూడా మా అమ్మ పెద్దదనమాట. సో పెద్దది అవడం వల్ల వాళ్ళ సిస్టర్స్ మ్యారేజెస్, వాళ్ళ బ్రదర్స్ మ్యారేజెస్ కూడా అన్నీ కూడా మా అమ్మ వాళ్ళు అంటే దగ్గరుండి చేసిర్రు. సో ఇక్కడ కూడా ఇక కొంచెమే అన్నమాట, ఎక్కువ అయితే లేదు. ఫస్ట్లో ఉండేది, ఇక చెప్పింది కదా మా నాన్న పోయిన తర్వాత ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదని. సో మెయిన్ ఏంటంటే రీజన్ ఏంటంటే మేము 4 members అన్నమాట. మా అమ్మకి ఇక ఆడపిల్లలము నలుగురము, 2 brothers అన్నమాట. సో ఇంకా అందులో వచ్చేసి నేను చిన్నదాన్ని అనమాట. సో ఇక వీళ్ళంతా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇక సో వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి అనేసి ఇక అట్లా రాలేదన్నమాట. సో అందుకని ఇది మెయిన్గా కారణం అయితే. సో ఆడపిల్లలు ఉంటే అట్లా చూసారా అని అనిపిస్తుంది, అనిపించడమే కాదు నిజంగా అనిపిస్తుంది, అనుకుంటారు కూడా. అసలు చెప్పాల్సిన అవసరం లేదండి నిజంగా. స్టేటస్ చూసే వాళ్ళని చూస్తేనే అసలు అందుకే వాళ్ళతో ఏది కంపేర్ చేసుకోవద్దు. మనీ స్టేటస్ చూసి మాట్లాడే వాళ్ళను, ఒక సామెత ఉంటుంది కదా, ముఖాలు చూసి బొట్లు పెడతారు, పిల్లలను చూసి పీటలు వేస్తారు అనేసి. నిజంగా అది కొంతమందికి అయితే అసలు ఖచ్చితంగా సూట్ అవుతుంది అనమాట. సో ఇంకా అదనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా తక్కువనే, ఒకప్పుడు చాలా బాగానే మాట్లాడే వాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే మా నాన్న చనిపోయారో ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఒక మా మామయ్య, చిన్న మామయ్య మాట్లాడతారు. అది కూడా ఇంకా మా నాన్న లేకపోవడంతో మా చిన్నక్క మ్యారేజ్కి, నా మ్యారేజ్కి వాళ్ళే కాళ్ళు కడిగారన్నమాట. సో అందుకనే వాళ్ళు ఇక కొంచెం పర్లేదు మాట్లాడతారు. సో ఇక మిగతా వాళ్ళంతా కూడా ఇక ఏమైందో తెలియదు, వాళ్ళు ఇంకా మా నాన్న జరిగిపోవడంతో సో అక్కడి నుంచి అప్పటి వరకు వచ్చిర్రు, బాగానే పోయిర్రు మా నాన్నని. ఇక సంథింగ్ ఇక అసలు వాళ్ళకి ఏంటంటే చెప్పాను కదా, ఇంకా మా అక్క మ్యారేజ్ కాలేదు, నా మ్యారేజ్ కాలేదు కానీ సో వీళ్ళ మ్యారేజ్లకి ఏమన్నా మేము సహాయం చేయవలసి వస్తుందేమో, ఎవరు లేరు కదా
అనే భావన మరి వాళ్ళు అయితే కలిగిందో లేదో మరి తెలియదు, దేవుడికైతే తెలుసు. ఇంకోటి ఏంటంటే మా నాన్న అయితే హార్ట్ అటాక్తో మా నాన్నగారు చనిపోయారనమాట. సో ఇంకా హార్ట్ అటాక్ సడన్గా ఆల్రెడీ అంటే ఈరోజు చనిపోతారనంగా మా నాన్న ఇప్పుడు నైట్ చనిపోయారండి. అంటే నైట్ నిద్రలోనే ఇంట్లో అంటే చనిపోయారనమాట. ఆ రోజు నైట్ ఇక్కడ అంటే చెస్ట్లో నొస్తుంది అని చెప్పారు మాకు. సో హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఏమొద్దు, తక్కువ అవుతుంది, అదే ఎన్నిసార్లు నొయ్యదు, ఇంత చిన్నదానికే ఇట్లా అవుతుందని అసలు అప్పుడు అన్నాడు. అసలు నిజంగా ఆ రోజు నైట్ కూడా అన్నం కూడా తినలేదు అసలు. వద్దన్న అంటే వద్దు, నువ్వు మళ్ళీ ఎందుకో తినబుద్ధి అవుతలేదు అన్నాడు. కానీ ఎవరి పెయిన్ అయినా కానీ ఎవరికైనా తెలుస్తుంది. కానీ తీసుకెళ్తాం హాస్పిటల్ కన్నా కానీ ఏమొద్దు, తక్కువ అవుతుంది, అదే తక్కువ అవుతుంది, ఇంత చిన్నదానికి అంత చేయాలా అనేసి అట్లా అన్నాడు అన్నమాట. సో సరే వద్దంటుండు కదా అనేసి అనుకున్నాము. ఇక సరే యాక్చువల్గా అయితే ఎప్పుడు అయితే తినకుండా అసలు ఉండేవాడు కాదు. అసలు మేము ఆ రోజే గ్రహించాల్సింది, అసలు తినకుండా ఉన్నాడు అంటే నిజంగా ఎంత పెయిన్ ఉంటే అట్లా తినకుంటున్నా అసలు అప్పుడు గ్రహించాడు అనమాట. సో అప్పటికి అంత ఎంత ఏంటంటే అసలు ఇంత మెచ్యూరిటీ అనేది లేదు అసలు. ఆ 14 ఇయర్స్ కింద 13 ఇయర్స్ కింద అయినా కానీ. సో ఇక మేము కొంచెం పేదవాళ్ళమే. సరే ఎందుకు బాగా పెయిన్ వస్తుందేమో అనుకున్నాము. కానీ ఇంత మరీ అసలు హార్ట్ సంబంధించిన పెయిన్ అనేది నాకు కూడా అంత తెలియదు కదా అసలు ఎవరికి. అట్లా అయితేనేమో సో ఏదైనా అమ్మో చూసుకోవాలి ముందు జాగ్రత్త అని ఉండేది. సో అంత ముందు కూడా హార్ట్కి సంబంధించిన ఏవి కానీ అంటే టెస్టులు కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట. సో సడన్గా అన్నమాట. సో ఇంకా ఆ రోజు నైట్ తినకుండా పడుకున్నారు. ఆ రోజు ఇంకా మబ్బులోనే ఇంకా చనిపోయారనమాట. ఎందుకో మా అన్న లేస్తే తల కింద ఉండేసరికి ఇంకా తలగడ పెట్టుకొని మెత్త వేసుకొని పడుకుంటారు కదా, కింద ఉండేసరికి ఇంకా మా అన్న చూసేసరికి ఇంకా అట్లా ఇక అప్పుడే అయిపోయింది అన్నట్లా. అట్లా ఇక డాక్టర్ని పిలిపిస్తే ఇక ఇట్లా అంటే పిలిస్తే పలకడం లేదు అట్లా అని ఇంకా వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తే అదే నైట్ వచ్చేసారనమాట. 3 o'clockకి అట్లా 3 o'clock 3:30 అట్లా అయింది. సో ఇక అప్పటికే అయిపోయింది అనేసి చెప్పారనమాట. సో ఇంకా అది ఆ బాధలో మేముంటే ఏంటంటే అసలు ఏమన్నారంటే సూసైడ్ చేసుకున్నారంట కదా అని ఒకరు అన్నారు, ఒక టాక్ వినిపించింది. సో ఇంకా అది కూడా ఎవరో కాదు, చాలా దగ్గర బంధువులే అన్నమాట. మా అమ్మ వాళ్ళ సైడు చెప్తున్నాను. మీకు అప్పులు ఉన్నాయంట కదా అందుకనే సూసైడ్ చేసుకున్నంట కదా అనేసి ఒకరు అన్నారన్నమాట. సో ఇంకా దానికి అసలు అందుకనే ఈ రోజుకి వాళ్ళు మాట్లాడినా కానీ ఇంకా మేము మాట్లాడము ఇక అది అంతే. ఇక ఒక్కసారి అసలు అలాంటి మాటలు ఎట్లా అనిపించిందో తెలియదు. కథం ఇక మా నాన్న 11వ రోజు వచ్చేసి ఇంకా అప్పటి నుంచి ఇక రాలేదు ఇక అసలు. ఇక మాకు కూడా అస్సలు ఇక ఏంటంటే అసలు ఇక వాళ్ళతో ఇంకెప్పుడు ఇక మాట్లాడొద్దని ఒక భావన మాలో అయితే కూడా కలిగిందన్నమాట. సో అట్లా ఎట్లా అనాలనిపిస్తుంది. కనీసం అసలు ఏమైందని అడుగుతారు ఎవరన్నా, ఎట్లా జరిగిందని అడుగుతారు కానీ అప్పులు ఉన్నాయంట కదా సో అందుకనే సూసైడ్ చేసుకున్నట్టు కానీ అనేసరికి ఇంకా కథం మాకు కూడా ఇక ఇప్పటికీ వాళ్ళు ఇక మాటలు అయితే లేవు. 13 ఇయర్స్ నుంచి అయితే ఇక వాళ్ళు మాట్లాడినా కానీ ఇక మేము అస్సలు మాట్లాడము. సో ఎందుకంటే అట్లా అని ఇంకా మేము ఉన్నామని ఇంకా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయవలసి వస్తుందేమో అని, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమో అని లేదు కదా, మేము ఎందుకు ఆదుకుంటామని అసలు ఎవ్వరు రావడమే మానేసారు అసలు. ఇక సో ఇక రాకుంటే ఇక ఏది అవుతుంది ఏది ఆగదు కదా. సో ఇంకా మా అక్క మ్యారేజ్ మంచిగానే చేసినాము. ఒక మా నాన్న చనిపోయిన తర్వాత ఒక 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత మా చిన్నక్క ఫైనాన్షియల్గా ఒక మంచి స్థాయిలోకి వచ్చినాక ఇక మా చిన్నక్క మ్యారేజ్ చేసినాము. అండ్ తర్వాత 3-4 ఇయర్స్కి ఇంకా నాది కూడా చేసేసారు అనమాట. ఇంకా సో ఎవరిని అడగకుండా అన్నీ
ఉన్నంతలో అయినా సంపాదించుకొని అట్లా చేసిరన్నమాట. సో అట్లా మాట్లాడిన మాటలకి ఎంత బాధ అనిపించి కనీసం ఎవరిని కూడా ఏ సాయం కూడా ఎవరిని ఏది అడగలే. మాకు ఇది పెట్టండి అది పెట్టండి అని. ఏమున్నా ఇంకా మా అక్కలు మాత్రమే పెట్టిరన్నమాట. ఇక అంతే. ఇక మా అమ్మ సైడ్ వాళ్ళు ఏం పెట్టలేదు. మా నాన్న సైడ్ వాళ్ళు ఇక అసలు రాలేదు. మేము కూడా పిలవదలుచుకోలేదు వాళ్ళని కూడా. ఇక అసలు ఎవ్వరు రారన్నమాట. ఇక సో ఊళ్ళో అందరూ ఇక చుట్టాలు, దూరపు చుట్టాలు, అంతేగాని ఇక దగ్గర చుట్టవాళ్ళు ఇక స్టేటస్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడడము కొందరితో మానేసినాము. ఎందుకంటే అసలు అట్లా ఎట్లా ఆలోచిస్తారో తెలియదు కానీ అసలు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఏం తీసుకోమని తెలిసినా కానీ ఈ మధ్యలో బతికిన రోజులు ఎందుకు ఇట్లా చేస్తారో అని అర్థం కాదనిపించింది. ఎందుకంటే వయసులో మాకన్నా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఏదైనా ఉంటే మాకు చెప్పాల్సింది పోయి వాళ్ళే కొన్ని చేయకూడని పనులు కానీ అనకూడని మాటలు కానీ అంటుంటే అసలు అది చెప్పలేం కదా మనమైతే అసలు. ఇంకా అసలు ఇక మేము కూడా ఇప్పటి వరకు కూడా అయితే వాళ్ళనైతే అస్సలు మాట్లాడినా కానీ మాట్లాడట్లేదు. అండ్ రీసెంట్గానే కూడా మా అమ్మమ్మ కూడా ఇంకా చనిపోవడం జరిగింది. సో అప్పుడు ఇప్పుడు మా అమ్మ అయితే వెళ్ళొచ్చేదన్నమాట. ఇంకా మా అమ్మ ఇక ఇక వెళ్ళాలి అనేసి. సో ఇంకా మా అమ్మమ్మ కూడా ఇక లేదు ఇంకా. సో ఇంకా ఈ రోజుకి ఈ టాపిక్ ఏంటిదంటే మా అమ్మ నాన్నది. సో ఇంకా మేము ఎంతమంది అనేసి ఈ టాపిక్ అయితే తీసినాం కదా. సో ఇంకా ఫర్దర్గా ఏంటంటే మా మ్యారేజెస్ ఎట్లా అయినాయని ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పలేదు. అసలు ఫ్లోలీగా ఏంటంటే మా నాన్న విషయంకి వచ్చేసరికి ఇంకా తర్వాత మా అక్క మ్యారేజ్, నా మ్యారేజ్ గురించి చెప్పాల్సి వచ్చింది. ఇంకా మా ఇద్దరు అక్కల మ్యారేజ్ ఎలా జరిగింది, ఎప్పుడు చేశారు అనేది కూడా. ఎందుకంటే ఫస్ట్ మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎట్లున్నారంటే ఇంకా మా నాన్న లేడు కదా. సో అందుకే చెప్పాలనేసి అట్లా చెప్పేశాను. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్పాను కదా ఇంతమంది అన్నదమ్ములని, వాళ్ళు ఎట్లా సపరేట్ అయ్యారు, ఎప్పుడు సపరేట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను మీతో అయితే. సో అందుకే వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది. ఏ వెబ్ సిరీస్ అయినా అంటే ఏ మాటలైనా కానీ. సో అందుకని ఈ రోజుకి ఇది అంటే ఇది ఓకే. ఇది అయినా నేను చాలానే చెప్పాను. ఇవి నేను చెప్పిన ఒక 20 minutes కూడా కాదు. సో ఇంకా ఇది అని రేపటి బ్లాగ్లో అయితే ఇంక అన్నీ కూడా షేర్ చేశాను. చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇంకా మా రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట ఇది వచ్చేసి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మంచిగా ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. ఇంకా మంచి ఇక చెప్తూనే ఉంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.